హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో హెల్తీ అయిన జొన్న రొట్టెని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక 2 కప్పుల దాకా జొన్న పిండిని తీసుకున్నానండి. ఇందులోకి హాఫ్ కప్ పల్లీలు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2, 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఆనియన్స్‌ని గూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, కొంచెం కొత్తిమీర వీటన్నిటిని వేసేసుకొని వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనం ఈ జొన్న పిండిననేది కలిపేసుకోవాలండి. ఈ పల్లీలు, ఈ పప్పులు ఇయన్నీ వేయడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. పల్లీలు కూడా మనకి చాలా పోషకాలుంటాయి కదా! అలా అంతేకాకుండా ఈ జొన్న రొట్టెలో కూడా చాలా పోషకాలుంటాయండి. అంతేకాకుండా చాలా టేస్ట్‌గా గూడా ఉంటుంది ఈ జొన్న రొట్టె. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇదండి. ఈ విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అరిటాకు తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్‌నైతే అప్లై చేసుకోవాలండి. తర్వాత ఈ జొన్న పిండిని ఒక చిన్న ముద్దలా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టెనైతే తట్టేసుకోండి. ఈ విధంగా రొట్టెని బాగా పల్చగా తట్టేసుకున్నాక దీన్ని మనం పెనం మీద వేపేసుకోవాలి. పెనం మీద కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టుకొని హీట్ అయ్యాక ఇదండి ఈ విధంగా ఫోటోలో నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా వేయండి. వేశాక కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 సైడ్‌లు మనం తిప్పుకుంటూ జొన్న రొట్టెని కాల్చేసుకోవాలండి. ఈ జొన్న రొట్టె ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళైనా సరే ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌లా కానీ, లేదు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ చేసి పెట్టొచ్చండి. ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్‌లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.